Hi, hello, welcome back to our YouTube channel Paris Kaburlu with us. This vlog is all about travel vlog. అంటే మేము ప్యారిస్ నుంచి ఆమ్స్టర్డామ్ ఎలా వెళ్ళాము, అక్కడ జరుగుతున్న టులిప్ ఫ్లవర్ షోకి ఎలా వెళ్ళాము అని దాని గురించి అన్నమాట. ఆ వీడియోస్కి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, అందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. ఫస్ట్ అయితే మేమున్న ప్లేస్ నుంచి మెట్రో ఎక్కి ఒక స్టేషన్కి అయితే వెళ్ళాము, బస్ స్టేషన్స్కి. అక్కడ ఫ్లెక్స్ బస్ అనేసి బుక్ చేసుకున్నాము. ఇదంతా 2 adults and 1 infant కన్నమాట. బుకింగ్స్ అన్నీ మేము ఒక 2 to 3 weeks ముందే చేసుకున్నాము. సో మాకు టోటల్ కాస్ట్ వచ్చేసి బస్ టు అండ్ ఫ్రో కాస్ట్ €200 పడింది. మాతో బేబీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ బేబీ సీటర్ కంపల్సరీ అనమాట. బేబీ బస్లో ట్రావెల్ చేయాలి అంటే సో వాళ్ళని దాంట్లోనే కూర్చోపెట్టి మనం సీట్ బెల్ట్ వేసేసి క్యారీ చేయాలా. మన సైడ్ బేబీస్ని పైన కూర్చోబెట్టుకొని వెళ్తాం కదా, ఇక్కడ అలా అలో చేయలేదు. యాక్చువల్లీ మా బేబీకి వచ్చేసి మార్నింగ్ జర్నీలో అయితే వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదు, బట్ నైట్ జర్నీస్లో కంపల్సరీగా మాకు ఫోర్స్ చేశారు. లైక్ 2 to 3 times వచ్చి అడిగారు. మా బుడ్డోడికి అలవాట్లేదు కాబట్టి టోటల్ కంప్లీట్లీ నాపైనే ఉన్నాడు. మార్నింగ్ జర్నీలో అయితే నాపైనే ఉన్నాడు అండ్ నైట్ కొద్దిసేపు అలా వేసాము. అండ్ నెక్స్ట్ మార్నింగ్ జర్నీ అయితే చాలా బాగా అయ్యింది. మాకు ప్యారిస్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళడానికి మాకు 6 hours టైం అయితే పట్టింది వితౌట్ స్టాప్. ఎస్, అండ్ మెయిన్లీ మేము ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేసుకున్నాం ట్రిప్ అంటే, ఆమ్స్టర్డామ్లో మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు టులిప్ షో అనేది ఉంటుంది అన్నమాట. మెయిన్ అదే, దానికోసమే అందరు వెళ్తారు. దాంతోపాటు అక్కడ ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీస్ అండ్ చీజ్ ఫ్యాక్టరీ చూడడానికి వెళ్ళాము. బేసికల్లీ నాకు మార్నింగ్ ట్రావెలే నచ్చింది. మనం డిఫరెంట్ వ్యూస్ అన్నీ చూస్తూ వెళ్ళొచ్చు అండ్ బేబీస్ కూడా ఎక్కువ క్రాంకీ అవ్వరు. సో వాళ్ళు కూడా బయటికి ఎంగేజ్ అవుతారు. మేము ఆమ్స్టర్డామ్ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యే పార్టీకి మాకు 2:30 or 3 అలా అయ్యింది. సో అక్కడి నుంచి మేము మళ్ళీ మెట్రో తీసుకొని హోటల్ రూమ్కి అయితే చెక్ ఇన్ చేయాలి. మాకు అసలు టైం లేకపోయిండే. సో మెట్రో పాస్ దగ్గర కొంచెం టైం తీసుకున్నాము అక్కడ బుక్ చేయడానికి. అలాగా ఈచ్ డే పాస్ తీసుకున్నాం అనమాట. 24 hours డే పాస్ ఉంటుంది. మాకు అది వచ్చేసి అరౌండ్ €13 పడింది ఈచ్. హోటల్ రూమ్కి చెక్ ఇన్ అయిపోయి అక్కడ లగేజ్ పెట్టేసి అండ్ లంచ్ చేసేసి మేము ఇమీడియట్గా చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ చీజ్ ఫ్యాక్టరీ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. అక్కడ మెట్రో స్టేషన్ దిగ్గానే చాక్లెట్ స్మెల్ వెల్కమ్ చేస్తుంటుంది. మెట్రో నుంచి ఒక 10 minutes లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకు చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఇక్కడ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అనేసి మనకు అక్కడ డిస్ప్లే చేసింటారు. ఇక్కడ నుంచి లోపల రాగానే మనకి చీజ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్న హౌసెస్, ఆ వ్యూ భలే ఉండేది. మోరోవర్ మనం మొబైల్లో క్యాప్చర్ చేసిండే దానికన్నా అక్కడి నుంచి చూసే వ్యూస్ మన ఐస్కి చాలా బాగా అనిపించింది. ఇదంతా సిటీ బయట ఉంటుంది. మనకు ఏదో విలేజ్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అక్కడ హౌసెస్, బ్రిడ్జ్ అండ్ వాటర్ ఫ్లో అవుతూ ఉండేది చూస్తుంటే చాలా మంచి ఫీల్ వచ్చింది. అండ్ నోబెల్ చీజ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, మనకి షూ మేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. లైక్ చెక్కతో షూ చేస్తారనమాట, అది కూడా ఉంటుంది.
మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ వ్యూ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న విండ్ మిల్స్ అన్ని చూసేకి చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో షూ ఫ్యాక్టరీ, చీజ్ ఫ్యాక్టరీ అండ్ మోరోవర్ మనం మెయిన్గా వెళ్ళిన తులుప్ షో అండ్ కొన్ని ర్యాండమ్ ప్లేసెస్ చూసాను ఆమ్స్టర్డామ్లో, అవన్నీ చూపిస్తాను. ఇన్ కేస్ మా వీడియోస్ వినా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్, మెర్సీ.